శాఖాహార ర్యాలీకి మన క్లాప్స్ కొడదాం. పిఎంసి ఛానల్ ఎంతమంది చూస్తున్నారు? ఓకే, అందరు సబ్స్క్రైబ్ చేయించారా? సబ్స్క్రైబ్ చేశారా? ఎంతమంది చేశారు? ఒక్కొక్కరు 100 మందికి సబ్స్క్రైబ్ కూడా చేయించాలా? మనం చేసుకోగానే అయిపోతుందా? చేయిస్తున్నారా లేదా? సబ్స్క్రైబ్. అలాగే మనం దిగజారిపోవడానికి కారణం ఏంటి? అహంకారమే కదా, అవునా కదా? అహంకారం వచ్చిందంటే పాతాళం పోతాం. మరి అహంకారం పోవాలంటే నాకు ఎలా పోయిందో చెప్పాలి. అహంకారం పిఎంసి ఛానల్ చూడడం వల్ల అహంకారం పోయింది. నాకు ఎక్కువగా చూసేది మార్నింగ్ 4 o'clock నుంచి నేను డైలీ 4-5 గంటలు చూసేది పిఎంసి మాత్రమే. ఆ పిఎంసిలో ఎలాంటి ఇంటర్వ్యూలు వస్తాయి తెలుసా? ఇప్పుడు నేను 22 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చి కానీ ఇప్పుడు వచ్చిన ధ్యానులు ఎంత బాగా చెప్తున్నారంటే, వాళ్ళందరూ చెప్తుంటే నేను ఎక్కడ ఉన్నాను ఇంకా అనేది వస్తుంది నాకు. అంటే నాకు ఒక అహంకారం పోయినట్టే కదా. నేను 22 సంవత్సరాలు బట్టి ధ్యానం చేస్తున్నాను, ఇంత ధ్యాన ప్రచారం చేస్తున్నాను, ఇంత ధ్యానం ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఒక్కొక్కల ఇంటర్వ్యూస్ చూస్తుంటే మామూలుగా లేదు. అప్పుడు ఏమవుతుంది? నేనే గొప్ప అనే అహంకారం పోతుంది. అయితే ఈ విధంగా మనము పిఎంసి ఛానల్ చూడాలి, దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకొకటి, పిఎంసి ఛానల్ ఎంతమంది వల్ల నడుస్తుంది తెలుసా? మొత్తం షేర్ హోల్డర్స్ 3600 మంది మనకి ఇంతవరకు. ఎంతమంది? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఉన్నాం మనం? ఎన్ని కోట్ల మందిని చూస్తున్నాం? కానీ కేవలం దీని వెనకాల ఉన్నది 3600 మంది షేర్ హోల్డర్సే. వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇప్పుడు పత్రిజీ విజన్ ఏంటి? పిఎంసి బీబీసీ లెవెల్లో పోవాలి, అవునా కాదా? పిఎంసి ప్రతి ఇంటికి వెళుతుంది, అవునా కాదా? ఇప్పుడు ఇంతమంది వచ్చారంటే పిఎంసి కారణం కాదా? ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడే మాటలన్నీ పిఎంసి ద్వారా ప్రపంచానికి పోవట్లేదా? కాబట్టి పిఎంసి బాగా డెవలప్ కావాలా వద్దా? దానికి ఇప్పుడు కొత్త మన ఎండి గారు అనొద్దా? మీరు ఆనంద్ గారి స్పీచెస్ విన్నారా ఎప్పుడైనా? నేను వీరి అభిమానిని. ఇందాక విజయభాస్కర్ నేను చెప్తున్నా, ఆనంద్ అనే వ్యక్తి మహా అద్భుతంగా మొన్ననే అమెరికా తిరిగి, ఎన్నో రాష్ట్రాలు తిరిగి, ఎంతోమంది ఇంటర్వ్యూ చేసి మన యొక్క పిఎంసి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్నాడు. వీరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. కాబట్టి ఇక నుండి మన లక్ష్యం ఏంటంటే, మన పిఎంసిలో మన భాగస్వామ్యం కావాలి, 2 శక్తిస్థల్లో భాగస్వామ్యం కావాలి, అక్కడ డార్మెటరీస్లో భాగస్వామ్యం కావాలి. ప్రతి 2 నెలలకో 3 నెలలకో మీకు వీలున్నప్పుడల్లా శక్తిస్థల వద్ద ధ్యానం చేయాలి, ఓకేనా? వాళ్ళని తీసుకురావాలి. ఇదే శాఖాహార ర్యాలీ సందర్భంగా నా యొక్క సందేశం. మరి అహంకారం పోవాలంటే మాత్రం నేనైతే పిఎంసి చూస్తాను. ఓకే.